టు జై నైట్ టుడే. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అన్నమయ్య జిల్లా పీలేరులో రాకదిలిరా సభ. హాజరైన చంద్రబాబు, పీలేరు జనగర్జన రాష్ట్రమంతా వినిపించాలన్న టీడీపీ అధినేత. ప్రజాకోర్టులో జగన్ కు శిక్ష పడే సమయం సమీపించిందని వ్యాఖ్య. భీమిలి నియోజకవర్గంలో వైసీపీ సిద్ధం సభ. హాజరైన సీఎం జగన్, పద్మవ్యూహంలో చిక్కుకోవడానికి నేనేమి అభిమన్యుని కాను, అర్జునుడేనని వెల్లడి. బీసీ, మైనార్టీ, గిరిజన సంక్షేమ శాఖలపై ముఖ్యమంత్రి సమీక్ష. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు 1 లక్షతో పాటు తులం బంగారం ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించాలన్న సీఎం. గుండ్లకమ్మ ప్రాజెక్టును పరిశీలించిన షర్మిల, 750 కోట్లతో వైఎస్ఆర్ ప్రాజెక్టు కడితే జగన్ ప్రభుత్వం మెయింటెనెన్స్ కు 1 కోటి కూడా ఇవ్వడం లేదని మండిపాటు. ఇదేనా వైఎస్ఆర్ ఆశయాలు నిలబెట్టడమని ప్రశ్న. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, టీడీపీ అధినేత చంద్రబాబు అన్నమయ్య జిల్లా పీలేరులో రాకదిలిరా సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ పీలేరు జనగర్జన రాష్ట్రమంతా ప్రతిధ్వనించాలని పిలుపునిచ్చారు. ప్రజాకోర్టులో జగన్ కు శిక్ష పడే సమయం సమీపించిందని, వైసీపీకి కౌంటర్ ప్రారంభమైందని అన్నారు. రాబోయే ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధమని, అందులో గెలిచేది టీడీపీ జనసేన కూటమేనని చంద్రబాబు ఉద్ఘాటించారు. భీమిలిలో సీఎం జగన్ సిద్ధం సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు స్పందించారు. ఎన్నికలు వస్తేనే జగన్ ప్రజల్లోకి వస్తారని విమర్శించారు. మద్య నిషేధంపై మాట తప్పిన వ్యక్తి జగన్, అలాంటి వ్యక్తికి ఓటు అడిగే హక్కు లేదని స్పష్టం చేశారు. అబద్దాలు చెప్పడంలో జగన్ పీహెచ్డీ చేశారని, 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకోవడమే ఆయన విధానం వివరించారు. ఇలాంటి జలగ మనకెందుకు, మరోసారి చెప్తున్నా వైనాట్ పులివెందల అంటూ చంద్రబాబు ప్రకటించారు. జగన్ ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి, ఎన్నికల సమయంలో మాట్లాడుతున్నాడు, సిద్ధమని మీటింగ్లు పెడతాడంట. నేను అడుగుతున్నా, ఆయన ప్రచార సభలకు సిద్ధమైతే అవినీతి డబ్బులుందని ఎక్కడికక్కడ పెద్ద పెద్ద హోర్డింగ్లు పెడుతున్నాడు. 5 సంవత్సరాలు ప్రతిపక్షాలు ఎక్కడున్నా ఒక కటౌట్ పెట్టాలన్నా, ఒక హోర్డింగ్ పెట్టాలన్నా పూర్తిగా అడ్డం పడి ఇష్టానుసారంగా చేసిన ఈ జగన్ ఇప్పుడు ప్రచారానికి సిద్ధం అంటున్నారు. మిమ్మల్ని అడుగుతున్నా, మీరు సిద్ధమవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మనం చేయాల్సింది, అయ్యా జగన్ రెడ్డి, నీకు అభ్యర్థులు కూడా దొరకడం లేదు. నువ్వు అభ్యర్థుల పేరు చెప్తే వాళ్ళు పారిపోయే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఈ సభ నుంచి చెప్తున్నా, నువ్వు గాని మీ పార్టీ గాని ఎన్నికలకు సిద్ధమని మీరు మాట్లాడితే మిమ్మల్ని ఓడించడానికి ప్రజలు సిద్ధం. అవునా కాదా? ఊరూరా మీరందరూ సిద్ధపడాలి. నేను అడుగుతున్నా మళ్ళా ఒకసారి, మేము సిద్ధంగా ఉన్నామంటే గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి. విశాఖపట్నంలో మీటింగ్ పెడుతున్నాడు. పీలేరు నుంచి మీ మాటలు వినపడాలి. మేము సిద్ధమని గట్టిగా చప్పట్లు కొట్టండి మరొకసారి. మిమ్మల్ని ఇంటికి పంపడానికి అన్నదాతలు సిద్ధం. మిమ్మల్ని తరిమి కొట్టడానికి కసితో యువత సిద్ధంగా ఉన్నారు. మీ జెండా పాతి పెట్టడానికి మీ తమ్ముళ్ళు, యువత ఓపిక ఉండాలి. మీరంతా వచ్చేయండి, మీరంతా వచ్చేయండి. మీరు యువత కూర్చోండి. మీరంతా వచ్చేయండి, మీరంతా వచ్చేయండి. వాళ్ళు మీరు సహకరించకపోతే మనం మాట్లాడాలి. పని చేశాడా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఎక్కడైనా అభివృద్ధి అయిందా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయలా.
ఒక్క మళ్ళా ఎక్కువ మాట్లాడితే నా గొంతు పోతుంది. ఇంకా చాలా మీటింగ్లు ఉన్నాయి. ఎన్నికలండి అన్న నందమూరి తారక రామారావు గారి హయాంలోనే ప్రారంభమైనాయి. తెలుగు గంగ మీ జీవితాల్లో వెలుగు వస్తుంది. నేను ఒకటే ఆలోచించాను, రాయలసీమని పండ్ల తోటలకు ఒక హబ్బుగా తయారు చేయాలని. దుర్మార్గులు వచ్చి మొత్తం కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చారు. నేను ఆ రోజు సీమ రైతుకి ఏదైతే ఆ రోజు మీరు చూస్తే డ్రిప్ ఇరిగేషన్ కు 90% సబ్సిడీ ఇచ్చా. ఇప్పుడు వస్తా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా, ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మొన్ననే కడప జిల్లా అన్నమయ్య డ్యాము, అన్నమయ్య జిల్లాలో అన్నమయ్య డ్యాము కొట్టుకొని పోయిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 40 మంది చనిపోయారు. ఇంతవరకు మళ్ళీ ఆ డ్యాము కట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే కనీసం ఒక డ్యాముకు గ్రీసే లేని వ్యక్తులు 3 రాజధానులు కడతామంటే నమ్మతారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి దుర్మార్గమైన ముఖ్యమంత్రి ఎక్కడా ఉండరు. కనీసం అన్నమయ్య డ్యాము కొట్టుకొని పోయి 40 మంది చనిపోతే 450 కుటుంబాలకు ఇళ్లు కూడా కొట్టుకొని పోతే కట్టారా ఇండ్లు అని అడుగుతున్నా. ఇంతవరకు ఆ ఇండ్లు కట్టిన దాఖలాలు లేవు. కనీసం అందరికి 1 లక్ష రూపాయలు చొప్పున పారితోషికం ఇచ్చిన పార్టీ, ఇచ్చిన ట్రస్ట్ వచ్చి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏపీ సీఎం జగన్ భీమిలి నియోజకవర్గం సంఘీవలసలో ఏర్పాటు చేసిన వైసీపీ సిద్ధం బహిరంగ సభకు హాజరయ్యారు. సీఎం జగన్ తన ప్రసంగంలో వివక్షాలను ఏకిపారేశారు. భీమిలిలో తనకు అటు సముద్రం ఇటు జన సముద్రం కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. సభకు వచ్చిన ప్రతి ఒక్కరిలోనూ ఒక్కో సేనాధిపతి కనిపిస్తున్నారని అన్నారు. ఇటుపక్క పాండవ సైన్యం ఉంటే అటుపక్క కౌరవ సైన్యం ఉందని, ఈ యుద్ధంలో చంద్రబాబు సహా ప్రతి ఒక్కరూ ఓడిపోక తప్పదని సమరోత్సాహం ప్రదర్శించారు. పద్మవ్యూహంలో చిక్కుకోవడానికి తాను అభిమన్యుడిని కాదని తాను అర్జునుడని సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ అర్జునుడికి తోడు శ్రీకృష్ణుడు వంటి ప్రజలు తోడున్నారని చెప్పుకొచ్చారు. ఈసారి ఎన్నికల్లో వైసీపీకి 175కి 175 సీట్లు రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మంచి చేయగలిగాం కాబట్టి ఈ రోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నాను. ఇలా మంచి చేయగలిగాం కాబట్టి ఈరోజు మీలో ఎవరైనా సరే, మన పార్టీలో ఎవరైనా సరే ఏ పదవికి పోటీ చేసినా, వార్డు మెంబర్ దగ్గర నుంచి ఎంపీటీసీ దగ్గర నుంచి జెడ్పీటీసీ దగ్గర నుంచి కార్పొరేటర్ దగ్గర నుంచి ఇంకా ఏ పదవైనా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా అలా చేయగలిగాం కాబట్టి మనలో నుంచి ఏ ఒక్కరైనా ఏ పదవికైనా పోటీ చేసినా ప్రజలందరూ కూడా మామూలు మెజారిటీతో కాదు, గొప్పదైన మెజారిటీతో మనల్ని గెలిపించి ఆ స్థానాల్లో కూర్చోబెడతారు. ఇలా మన పార్టీని అభిమానించే వారికి చరిత్రలో ఎవరు ఇవ్వని అవకాశాలు మనమే ఇచ్చాం. నామినేషన్ పనులలో కూడా, కేటాయింపుల్లో కూడా ఇదే పంత న్యాయం కూడా చేస్తూ వచ్చాం. ఎవరు గెలవనన్ని పదవులు వార్డు మెంబర్లు, సర్పంచులు మొదలు ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, మేయర్లు, కార్పొరేటర్లు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, మంత్రి మండలి వరకు అన్నింటిలోనూ కూడా జగన్ను నమ్మిన వారు, వైఎస్ఆర్సీపీలో ఉన్నవారు, వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం కష్టపడిన వారందరికీ కూడా అంచెలంచెలుగా ఏ రాజకీయ పార్టీలోనూ ఇవ్వని అవకాశాలు ఇచ్చిన ఏకైక పార్టీ
మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కూడా చెప్పడానికి ఈ సందర్భంగా గర్వపడతా ఉన్నాను. మనం ఈ 56 నెలల పాలనలో ప్రతి ఇంటికి మంచి చేయగలిగాము కాబట్టి, వివక్ష లంచాలు లేని పాలన ఇవ్వగలిగాము కాబట్టి, ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా ఇవాళ ఎవరైనా సరే మన పార్టీ తరపున ఎవరైనా కూడా నామినేషన్లు వేస్తే చాలు, ప్రజలు మనల్ని ఆశీర్వదించి భవిష్యత్తులో ఇంతకంటే ఎక్కువ అవకాశాలు మనకు ఇస్తారు. మన కార్యకర్తలను గెలిపించే మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఒకటే. ఈ 2,53,000 కోట్ల రూపాయలు మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి, ప్రతి గ్రామంలో ఉన్న నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళుతా ఉంది. అలా వెళ్ళేటప్పుడు ఎవరు లంచాలు అడగడం లేదు, ఎవరు వివక్ష చూపడం లేదు. నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు, నేరుగా ప్రతి గ్రామంలో ఉన్న నా ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా పోతా ఉంది. ఈరోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నాను, రాష్ట్రంలో ఈరోజు 84% మంది మరి రూపాయలు చంద్రబాబు వారి వ్యూహాలలో, వారి కుట్రల్లో, వారి కుతంత్రాలలో, మోసపూరిత వాగ్దానాల్లో, వెన్నుపోట్లు, పొత్తులు, ఎత్తులు, జిత్తుల పద్మవ్యూహం కనిపిస్తా ఉంది అక్కడ. కానీ పద్మవ్యూహంలో చిక్కుకొని వారి బాణాలకు బలైపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు, ఇక్కడ ఉన్నది అర్జునుడు. ఆ అర్జునుడికి తోడు ప్రజలు, దేవుడి దయ, ఇక్కడ ఉన్న నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెమ్మలందరూ, ఇంతమంది కార్యకర్తలు, ఇంతమంది అన్నదమ్ములు, ఇంతమంది తోడు, కృష్ణుడి రూపేణ మీ అర్జునుడికి, మీ బిడ్డకు ఇంతటి అండదండలిస్తా ఉన్న పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి కాబట్టి మీ బిడ్డ భయపడడు. ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మ ప్రాజెక్టును ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల, ఆ పార్టీ సీనియర్ నేతలు రఘువీరారెడ్డి, పల్లంరాజు, గిడిగ రుద్రరాజు తదితర నేతలు సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన షర్మిల వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 750 కోట్లు పెట్టి వైఎస్ఆర్ గుండ్లకమ్మ ప్రాజెక్టు కడితే ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ కోసం వైసీపీ ప్రభుత్వం ఏడాదికి కనీసం ₹1 కోటి కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. ప్రాజెక్టును సందర్శించడానికి ఇక్కడ ప్రజలు ప్రకాశం జిల్లాలో ఓబుల్రెడ్డి గుండ్లకమ్మ ప్రాజెక్టు దగ్గర కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాజెక్టును సందర్శించడానికి, ఇక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి ప్రపంచం దృష్టికి తేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈ ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో భాగంగా తలంచిన ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు వల్ల దాదాపు 1,00,000 ఎకరాలకు సాగునీరే కాకుండా ఒంగోలు పట్టణంతో పాటు 12 మండలాలు తాగునీరు కూడా ఇచ్చే ప్రాజెక్టు. 16 నెలల క్రితం ఒక గేటు కొట్టుకుపోయింది, 3 నెలల క్రితం ఇంకొక గేటు కూడా కొట్టుకుపోయింది. కేవలం మెయింటెనెన్స్ లేక ఈ ప్రమాదం జరిగింది అని
ఎస్సీ గారే స్వయంగా చెప్పడం జరుగుతుంది. 5 సంవత్సరాలుగా ఈ ప్రాజెక్టు మెయింటెనెన్స్ చేస్తున్నా ఈరోజు ఈ ప్రమాదం వచ్చేదే కాదు. జగనన్న గారు గత 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. జగనన్న గారు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడుతున్నాను అంటున్నారు. రాజశేఖర రెడ్డి గారు 750 కోట్లు పెట్టి ఈ ప్రాజెక్టును కడితే మీరు కనీసం సంవత్సరానికో లేకపోతే 2-3 సంవత్సరాలకు ఒకసారో 2 కోట్లో 4 కోట్లో రిలీజ్ చేసినా ఈ మెయింటెనెన్స్ పనులు జరుగుతాయి. మీకు కనీసం ప్రాజెక్టు మెయింటైన్ చేసే ఇంగితం కూడా లేదు అంటే మరి మీరు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను ఎలా నిలబెడుతున్నారో వైసీపీ నాయకులు సమాధానం చెప్పాలి. సంబంధిత మంత్రి అయితే సంక్రాంతి డాన్సులు చేస్తాడంట తప్ప పని చేయడట. ఇక్కడ ఏ మాత్రం మెయింటెనెన్స్ ఉన్నా ఈ ప్రమాదం జరుగుండేది కాదు. ఈరోజు ఒంగోలు పట్టణం సైతం మంచినీళ్లు రావటం లేదు, ఒక రోజు ఇచ్చింది లేదు. ఈరోజు కనీసం 2-3 రోజులకు ఒకసారి కూడా నీళ్లు రావట్లేదు తాగడానికి. నేను చెప్తున్నది తాగే నీళ్లు, మంచి నీళ్ల కోసం. రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనే మేము అందిస్తున్నామని చెప్పుకుంటున్న మీరు కనీసం రాజశేఖర రెడ్డి గారు కట్టిన ప్రాజెక్టును మెయింటెనెన్స్ కూడా మీరు చేయకపోతే మీరు ఎలా వారసులు అవుతారు? మీరు ఎలా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెడతారో మాకైతే అర్థం కావటం లేదు. ఇప్పటికైనా వెంటనే ఏదైనా చేయకపోతే ఈ ప్రాజెక్టు మొత్తము కూలిపోయే ప్రమాదం ఉందని ఎస్సీ గారు ఎప్పటి నుంచో మేము 2020 నుంచి అడుగుతున్నాము, మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది అని ప్రతి సంవత్సరము అడుగుతున్నాము, కానీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అంటున్నారు. 10 కోట్లు ఇచ్చినా కూడా ఈ రోజు చేయాల్సిన మరమ్మతులు అయితేనేమి, రీప్లేస్మెంట్లు అయితేనేమి చేసుకుంటే ప్రాజెక్టు నిలబడుతుంది, లేకపోతే ఈ ప్రాజెక్టు నిలబడే అవకాశమే లేదు, మొత్తం నాశనం అయిపోతుంది, అసలు ప్రాజెక్టు కట్టి కూడా వృధా అయిపోతుంది అని చెప్తున్నారు. కనీసం ఇప్పుడైనా కళ్ళు తెరవండి, కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి, చేయాల్సిన మరమ్మతులు పనులు చేయండి. ఇక్కడైతే గేటు కొట్టుకుపోయిన గేటు తేలుతుంది ఇక్కడ నీళ్లలో. మీ పనితీరు ఇది అని ఆ గేటే సాక్ష్యం చెప్తుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చే సత్తా లేక తెల్లారితే కేసీఆర్ పైన బీఆర్ఎస్ పైన పడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మనం క్లీన్ స్వీప్ చేసి కాంగ్రెస్ బీజేపీని ఓడగట్టామన్నారు. దురదృష్టవశాత్తు హైదరాబాద్ బయటి జిల్లాలో మాత్రం మనకు అనుకూలంగా తీర్పు రాలేదన్నారు. అయినప్పటికీ మనం చాలా చోట్ల స్వల్ప తేడాతో ఓడిపోయామన్నారు. కేసీఆర్ వంటి నాయకుడిని గెలిపించుకోలేకపోయామని చాలా మంది ఇప్పుడు బాధపడుతున్నారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మనం ఓడిపోయినప్పటికీ ఇది స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని అన్నారు. జూబ్లీహిల్స్ లో పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. బయట కొన్ని జిల్లాలలో మొత్తం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రతి ఒక్క సోదరుడు సోదరి కూడా కేసీఆర్ గారి నాయకత్వం అయితేనే ఈ రాష్ట్రం బాగుంటది అని చెప్పి జిహెచ్ఎంసీలో క్లీన్ స్వీప్, మొత్తం ఒక్క సీటు కూడా వేరే వాళ్ళకి పోకుండా క్లీన్ స్వీప్ చేసి కాంగ్రెస్ ను బీజేపీని అడ్రస్ లేకుండా గ్రేటర్ హైదరాబాద్ కాడికి చేయగలిగినాం. కానీ దురదృష్టం బయట గ్రేటర్ హైదరాబాద్ బయట కొన్ని జిల్లాలలో మనం అనుకున్న ఫలితాలు రాలేదు. అందుకే మనకు 37% ఓటు వచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి మనకంటే 1.85% అంటే చాలా స్వల్ప తేడా. దాంతో వాళ్లకు కొన్ని సీట్లు జిల్లాలలో ఎక్కువ వచ్చినాయి. మనకు 39 వచ్చినాయి, వాళ్లకు 64 సీట్లు వచ్చి వాళ్ళు గవర్నమెంట్ లోకి వచ్చినారు. ఈ 45-50 రోజుల్లో నేను చూస్తా ఉన్నాను, హైదరాబాద్ లో ఉండే ప్రజలైతే ఇట్లెట్లా జరిగింది, ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది అనే మాట నేను కనీసం హైదరాబాద్ లో మిగతా మిత్రులతో, నాయకులతో, కార్యకర్తలతో మాట్లాడేటప్పుడు చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు, బాధపడతా ఉన్నారు. కేసీఆర్ గారు లాంటి నాయకుడు ఇవాళ ముఖ్యమంత్రిగా లేడు అంటే మేము జీర్ణించుకోలేకపోతున్నామన్నా అనే మాట కూడా చాలా మంది మిత్రులు చెప్తా ఉన్నారు. నేను మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రాజకీయాల్లో జీవితంలో చిన్న చిన్న ఎదురు దెబ్బలు, చిన్న చిన్న సెట్ బ్యాక్స్ తప్పవు. ఈ రోజు మనకు జరిగింది కూడా ఒక చిన్న ఎదురు దెబ్బ మాత్రమే, ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ మాత్రమే. అంతే తప్ప దీని నుంచి మన మీద గందరగోళం అయిపోయి, మన మీద భయపడి లేదా బాధపడి ఇంట్లో కూర్చునేంత భయంకరమైన ఓటమేమి మనకు జరగలేదు. 39 సీట్లు ప్రజలు మనకు అప్పచెప్పినారు. 39 సీట్లు అంటే 119లో సరిగ్గా 3వ వంతు, 1/3 సీట్లు మనకు అప్పచెప్పినారు. 14 సీట్లు మనం స్వల్ప తేడాతో ఓడిపోయినాం. జుక్కలనే ఒక నియోజకవర్గంలో 1100 ఓట్లతో ఓడిపోయినాం. దేవరకద్ర అనే మరొక నియోజకవర్గంలో 1300 ఓట్లతో ఓడిపోయినాం. మన కాగజ్ నగర్ లో 3000 ఓట్లు
బోధన్లో 3,000 ఓట్లు, ఖానాపూర్లో 4,200, అట్లా చెప్పుకుంటూ పోతే ఒక 14 సీట్లలో కేవలం 4-5 వేల ఓట్ల తేడాతోనే ఓడిపోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూసినట్టయితే కూడా స్వల్ప తేడా, రకరకాల కారణాలైనప్పటికీ చాలా స్వల్ప తేడాతోనే మనం ఓడిపోయినాం. అదే హైదరాబాద్ కాడికి వస్తే అఖండమైన మెజారిటీలతో గెలిచినాం. 85,000, 72,000, 50,000, 40,000, 30,000 బ్రహ్మాండమైన మెజారిటీలతో హైదరాబాద్ లో మనం జయకేతనం ఎగరవేసినాం. ఇవాళ మనందరం ఆలోచించాల్సింది ఒకటే. పెద్దలు చెప్తారు, ఎక్కడ కోల్పోయిన దాన్ని అక్కడనే వెతుక్కోవాలంటారు. అందుకే నేను అనేది, తెలంగాణలో ఈ రోజు ఏ అధికారాన్ని అయితే మనం చేజార్చుకున్నామో తప్పకుండా పార్లమెంట్ ఎన్నికల్లో మన గెలుపుతో తిరుగులేని సమాధానం. మనం గట్టిగా ఉన్నాం, తెలంగాణ ప్రజల్లో కేసీఆర్ గారు బలంగా ఉన్నారనే మాట తెలవాలి అంటే పార్లమెంట్ లో బలంగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ బీజేపీ ఇక్కడ తెలంగాణలో ఒక ఫెవికాల్ బంధం లాగా ఇవాళ బ్రహ్మాండంగా కలిసిమెలిసి నడుస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు పోయి ఢిల్లీకి పోయి అమిత్ షాని కలవంగానే కింద ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ 2 శాసన మండలి స్థానాలు ఖాళీ అయితే ఎమ్మెల్సీ స్థానాలు రెండిటికి ఒకటేసారి నోటిఫికేషన్ ఇవ్వాలి నిజానికి. ఎందుకంటే 2 ఒకటేసారి ఖాళీ అయినాయి, 2 ఒకటేసారి పూరించాలి. కానీ 2 ఒకటేసారి పూరిస్తే ఒకటి కాంగ్రెస్ కు వస్తుంది, ఒకటి బీఆర్ఎస్ కు వస్తుంది. అందుకే 2 అలగలగ ఎన్నికలు పెట్టి ఒక అండర్స్టాండింగ్ లో కాంగ్రెస్ బీజేపీ 2 కూడా ఇక్కడ కాంగ్రెస్ కు వచ్చేటట్టు సహకరిస్తా ఉన్నాయి. దానికి పరోపకారి సహాయం ఏంది అంటే కాంగ్రెస్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు తులం బంగారం ఇచ్చేలా అంచనాలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు లబ్ధిదారులకు ₹1,00,000తో పాటు తులం బంగారం ఇచ్చే ప్రణాళికలు రూపొందించాలన్నారు. శనివారం ఆయన సచివాలయంలో బీసీ, మైనార్టీ, గిరిజన సంక్షేమ శాఖలపై సమీక్ష జరిపారు. సమీక్షకు మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, సంబంధిత అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి లోక్సభ నియోజకవర్గానికి ఒక బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయడంపై అధ్యయనం చేయాలన్నారు. సంక్షేమ హాస్టళ్లకు గ్రీన్ ఛానల్ ద్వారా నిధుల విడుదలకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. అలాగే గురుకుల పాఠశాలకు సొంత భవనాలు నిర్మించేలా స్థలాన్ని గుర్తించాలని తెలిపారు. ఆ భవనాల నిర్మాణానికి అంచనా వ్యయం రూపొందించాలని ఆదేశించారు. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. సచివాలయంలో ఆయనను సీఎం కలిశారు. ఈ సమయంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు. తీగల కృష్ణారెడ్డి టీడీపీ నుంచి హైదరాబాద్ మేయర్గా పనిచేశారు. 2014లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరి మహేశ్వరం నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. బీఆర్ఎస్ నాయకులు వరుసగా రేవంత్ రెడ్డిని కలవడం చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పటి వరకు అనేక ముళ్లబాటను చూసిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. శనివారం సిద్దిపేట కొండామలియా గార్డెన్ లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ కృతజ్ఞత సభలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ కు ఉద్యమాలు, దాడులు, బెదిరింపులు కొత్తవి కాదని అన్నారు. నాడు 10 సీట్లు వచ్చినా వెనకడుగు వేయలేదని వెల్లడించారు. పదవి లేని కార్యకర్తలు కూడా వచ్చి ఆడ నిలబడు పెద్ద సినిమా చూపిస్తున్నారు కూడా మనం పెద్ద బాధపడాల్సిన అవసరం లేదు. వాస్తవానికి మనకు రాష్ట్రం మొత్తంలో చూస్తే 1.8% ఓట్లు మాత్రమే తక్కువ వచ్చినాయి. మొత్తం తెలంగాణలో 4 లక్షల ఓట్లు మనకు వచ్చుంటే గవర్నమెంట్ మనది. అంటే మనమేమి ప్రజలు పూర్తిగా తిరస్కరించిన సందర్భంగా దగ్గరికి వచ్చి కొద్ది మెజార్టీతో మనం 1.8%తో ఇవాళ ప్రభుత్వాన్ని కోల్పోయాం. దాదాపు 39 ఎమ్మెల్యేలు గెలిచాం. మనం మంచి అద్భుతమైన విజయాల్ని కూడా మనం సాధించాం. అయితే ఈ 1.8%తో మిస్ అయినాం కదా, ఇక్కడికేదో అయిపోయిందని మనం బాధపడద్దు. తప్పకుండా భవిష్యత్తు మనకు ఉంటుంది. చరిత్రలో మన దక్షిణ భారతదేశంలో 3ఓసారి ఏ ప్రభుత్వం రాలే. ఈసారి మనం తెచ్చుకుంటామేమో, హ్యాట్రిక్ కొట్టి రికార్డు సృష్టిస్తామో అని అనుకున్నాం. కేరళ కానీ, తమిళనాడు కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, మరి కర్ణాటక కానీ ఎక్కడ కూడా 3ఓసారి వరుసగా ఒక ప్రభుత్వం వచ్చిన సందర్భం మన దక్షిణ భారతదేశంలో లేదు. సో మనం 2 సార్లు అయినా 3ఓసారి కూడా వస్తుంది అనుకున్నాం. సరే, రాలేకపోయాం. మొన్న హైదరాబాద్ లో కూడా కార్యకర్తల మీటింగ్ జరిగింది. కొంతమంది మా గౌరవ సర్పంచులు, కౌన్సిలర్లు కూడా అయ్యో మమ్మల్ని పిలవలేదని బాధపడ్డట్టు తెలిసింది. వాస్తవానికి ఏంటంటే ఆడ 400 మందితోనే మీటింగ్. ఒక పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి 400 మంది అంటే నియోజకవర్గానికి 60 మందినే రమ్మన్నారు. మరి 60 అన్నప్పుడు నా పరిస్థితి ఏంటంటే ఎవరిని కాదని లేనటువంటి పరిస్థితి. కొంతమంది పిలవకుండా వచ్చిండ్రు. ఆ పిలవకుండా వచ్చిన వాళ్ళతో పంచాయతీ వచ్చింది. ఆయన పోయింది, నన్ను విలువలేదని మీరు అనుకున్నారు. సో దాంతో ఎవరు కూడా బాధపడొద్దు.
అయితే చాలా వివరాలు కూడా మాట్లాడుకున్నాం అక్కడ. చాలా విషయాలు కూడా చెప్పారు, రకరకాల సూచనలు కూడా వచ్చాయి. మనకు ఈ బంధులు కొంత ఇబ్బంది పెట్టిన ఈ దళిత బంధు, బీసీ బంధు మన పార్టీకి నష్టం చేసిందని కొంతమంది కార్యకర్తలు చెప్పారు. హౌసింగ్ ప్రోగ్రామ్ను ఇంకా కొంత ముందు స్టార్ట్ చేసి ఉండే అది దాని విషయంలో కొంత నష్టం జరిగిందని చెప్పారు. ఇంక ఇట్లా రకరకాల మంచి సూచనలు వచ్చినాయి. మనము పనులు బాగా చేసినాం, అంత ఆన్లైన్ చేసినాం, ఓట్లకు పోయే వరకు నువ్వు ఇచ్చినావా, గవర్నమెంట్ ఇచ్చింది పో అంటారు వాళ్ళు. అది కార్యకర్త యొక్క, ఉద్యమకారుడి యొక్క కొంత గౌరవం పెంచేది ఉండే. 5 లక్షల రైతు బీమా వస్తే చక్కగా పోయి బ్యాంకులో పడ్డది, ఆ ఇచ్చిన పేరు మనది లేదు. వాడు కాంగ్రెస్ ఉత్త దరఖాస్తుకే పెద్ద వాళ్ళు పదవి లేని కార్యకర్తలు కూడా వచ్చి ఆడ నిలబడు పెద్ద సినిమా చూపిస్తున్నారు. మనం 5 లక్షలు చెక్ ఇస్తే కూడా కనీసం చెప్పుకోలేదు, అది చక్కగా పోయి బ్యాంకులో పడు, ఫోన్లు మోగుడు. ఇటీవల సంక్రాంతి సందర్భంగా విడుదలైన చిన్న సినిమా హనుమాన్ పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. ఎలాంటి అంచనాలు లేని ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. తేజ సజ్జా ప్రధాన పాత్రలో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ చిత్రం సంక్రాంతి కింగ్ గా నిలిచింది. కాగా హనుమాన్ చిత్ర బృందం తాజాగా హైదరాబాద్ లో కృతజ్ఞత సమావేశం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రఖ్యాత చిలుకూరు బాలజారే ప్రధాన పూజారి రంగనాథన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన టీనేజర్లలో ఆత్మహత్యలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ చాలా మందికి తెలియని ఓ పురాణ అంశాన్ని ఆయన వెల్లడించారు. విభీషణుడు ఆంజనేయ స్వామి. సుందరకాండలో ఒక ఘట్టం మీకు చెప్తాను. విభీషణుడు ఆంజనేయ స్వామి యుద్ధం జరుగుతున్నది, రాత్రిపూట వెళ్తున్నారు. అందరూ వానరులందరూ పడిపోయి ఉన్నారు, కొంతమంది చనిపోయినారు. జాంబవంతుడు కూడా ఒళ్ళంతా నొప్పితోటి రుధిరంతో పడేందుకు అడుగుతున్నారు. ఆంజనేయ స్వామి ఒక్కడు బతికుంటే మా వానర సైన్యం మొత్తం బతికున్నట్టే. ஒரு యంగ్ పీపుల్ సేందటే ஒரு అద్భుత సజ్జా తేజాకి ఒక్కసారి గట్టిగా చెప్పట్టుకోండి. స్వామివారి యొక్క మనస్సు తెలుస్తుంది. కృతజ్ఞతలు తెలిపడం కోసం అమృతాన 13వ సర్గంలో ఉట్టి చేతులతో పోతే నాకు ఏముంటుంది విలువ, లంకంతా వెతుకుతాడు. మీకు కూడా ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. మీకు ఎవరికైనా తెలుసా? ఎవరికైనా అమ్మాయి, రీసెర్చ్ చేసిన అమ్మాయి, నీకు తెలుసా? నేను రామాయణం పుస్తకం సుందరకాండం వాల్మీకి రామాయణం పెట్టుకుని ఉన్నాను. 13వ సర్గంలో ఆంజనేయ స్వామి మొత్తం లంకంతా వెతుకుతాడు, సీతమ్మ కనిపించదు. సీతమ్మ కనిపించకపోతే నేను ఇంత దూరం ఎగిరి వచ్చి ఉట్టి చేతులతో పోతే నాకు ఏముంటుంది విలువ? నంబర్ 1. సీత కనిపించలేదంటే రాముల వారి పరిస్థితి ఏముంటుంది? అయోధ్య వాళ్ళ పరిస్థితి ఏముంటుంది? వానర సైన్యం ఏముంటుంది? వాళ్ళందరూ ప్రాణత్యాగం చేస్తారు. అందుకోసం నేను ప్రాణత్యాగం చేసుకుంటాను. ఎలా చేసుకుంటాను? లిస్ట్ చెప్తున్నాడు. చెట్టుకు ఉరేసుకుంటాను, లేకపోతే నిప్పు పేర్చి అందులో దూకుతాను, సముద్రంలో పడిపోతాను, మునిగిపోతాను, లేకపోతే ఆహారమే స్వీకరించకుండా అలా పడుకుంటాను, ఏదైనా క్షుద్ర జంతువు తినేసిపోతుంది. ఇవన్నీ చెప్తున్నాను. ఆంజనేయ స్వామి. ఇమాజిన్ ఎ పర్సన్ లైక్ హనుమాన్జీ థింకింగ్ అబౌట్ ఏ సూసైడల్ టెండెన్సీ. తర్వాత తానే ఆలోచిస్తుంది, నేను చనిపోతే వెళ్ళే వాళ్ళందరూ ఏమవుతారు? మళ్ళీ ఆలోచిస్తున్నాడు. వినాశే బహవో దోషా జీవన్ భద్రాని పశ్యామి అంటాడు. ఆంజనేయ స్వామి సెల్ఫ్ కౌన్సిలింగ్ చేసుకుంటున్నాడు. మీ మీడియం చాలా పవర్ఫుల్ అమ్మా. నేను చూసినాను ఈ థియేటర్లో. మీరు చెప్తున్నారు కదా, డిస్ట్రిబ్యూటర్స్ చెప్తున్నారు. నేను మా చిలుకూరు బాలాజీ స్వామివారి సేవలో నా దగ్గర ఒక పవన్ కుమార్ ఉన్నాడు. ఆయన అన్నాడు, స్వామి మనం హనుమాన్ సినిమా వెళ్ళాలి. ఏముందిరా అందులో అని అన్నాను. మీరు రండి స్వామి అన్నాను. అందుకే ఫోన్ చేసి అడిగితే we went, and then I was literally speechless for such an excellent movie which you people have created. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అన్నమయ్య జిల్లా పీలేరులో కదిలేరా సభ. హాజరైన చంద్రబాబు, పీలేరు జనగర్జన రాష్ట్రమంతా వినిపించాలన్న టీడీపీ అధినేత. ప్రజాకోర్టులో జగన్ కు శిక్ష పడే సమయం సమీపించిందని వ్యాఖ్య.
భీమిలి నియోజకవర్గంలో వైసీపీ సిద్ధం సభ హాజరైన సీఎం జగన్ పద్మ వ్యూహంలో చిక్కుకోవడానికి నేనేమి అభిమన్యుని కాను అర్జునుడినే వెల్లడి. బీసీ మైనార్టీ గిరిజన సంక్షేమ శాఖలపై ముఖ్యమంత్రి సమీక్ష. కళ్యాణ లక్ష్మి షాదీ వివాహ లబ్ధిదారులకు 1 లక్షతో పాటు తులం బంగారం ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించాలన్న సీఎం. గుండ్లకమ్మ ప్రాజెక్టును పరిశీలించిన షర్మిల 750 కోట్లతో వైఎస్ఆర్ ప్రాజెక్టు కడితే జగన్ ప్రభుత్వం మెయింటెనెన్స్ కోటి కూడా ఇవ్వడం లేదని మండిపాటు. ఇదేనా వైఎస్ఆర్ ఆశయాలను నిలబెట్టడం అనే ప్రశ్న. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జై నైట్ టుడే.